ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆయన కృపా సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. మమ్ములను మా కుటుంబాలను 5 నెలలు కాపాడి 6వ నెలలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రాలు. ప్రభువా, మా దేవా, ఈ జూన్ నెల 3వ తారీఖున మీ సన్నిధిలో మేము చేరి నీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి. అలాగే 4వ తారీఖున ప్రభువా ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉండగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఎవరిని మీరు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. రాష్ట్రంలో ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారో మాకు తెలియదు. నీకు సమస్తము తెలుసు. నీ చిత్త ప్రకారముగా ప్రధానమంత్రిని, నీ చిత్త ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఇప్పుడు వాక్యములో నుండి మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళదాము. దేవుని యొక్క సన్నిధానములో నా గృహము అనేటువంటి అంశంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో గోషాను అనేటువంటి ప్రాంతంలో వారు నివాసం ఉన్నారు. గోషాను ప్రాంతంలో వారు నివాసము అక్కడ 430 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వారు ఉన్నారండి. 430 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు 30 సంవత్సరాలు వారు సంతోషంగా ఉన్నారు. 31వ సంవత్సరములో వారికి శ్రమ ప్రారంభమైంది. 400 సంవత్సరాలు వారు అక్కడ శ్రమలు అనుభవించినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడి ఆ ప్రాంతానికి దేవుడు పంపించి అద్భుతాలు దేవుడు జరిగించి దేవుడు అన్నాడు, మోషే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు గోషాను ప్రాంతంలో ఉన్నారు కదా, నేను వారి పక్షమున కార్యం చేయాలి అంటే గోషాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ ఏడాది ఆ గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ప్రతి ఒక్క నిలుపు కమ్ముకి, అడ్డు కమ్ముకి వాళ్ళు హిసోపుతో ఆ రక్తాన్ని పూయాలి. ఆ రక్త ప్రోక్షణ జరగటము ద్వారా నేను విడుదలను ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఈ సన్నివేశము మనము నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనము నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని 13 వరకు మనం చూడగలమండి. మీరు గమనించండి, దేవుడు మోషే ద్వారా చెప్పబడినట్లు వాళ్ళు గృహాలు రక్తముతో చల్లబడింది. మీరు గమనించండి, ఈరోజు మన యొక్క గృహాలు కూడా ఉండవలసింది ఏంటనంటే క్రీస్తు యొక్క రక్తము మన గృహాల మీద ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మోషేకి చెప్పినట్లుగా గొర్రెక పిల్లను వధించి దాని రక్తాన్ని తీసుకొచ్చి వారు ద్వారా ఆ గుమ్మములకు పూడ్చినప్పుడు సంహారకుని యొక్క దూత ఆ రాత్రులు బయలుదేరి వచ్చినప్పుడు ఏ యొక్క గృహానికైతే, ఏ గుమ్మానికైతే రక్తము పూయబడిందో పూయబడినటువంటి ఆ రక్తమును చూచి సంహారకుని యొక్క దూత ఆ గృహాన్ని దాటి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు రక్తము ఏ యొక్క ఇంటికైతే పూయబడుతుందో,
ఏ గృహానికైతే చల్లబడుతుందో, ఏ ఇంట్లో అయితే యేసు రక్తము ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిలోనికి సంహారకుడు రావటానికంటూ అవకాశము లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఆ రక్తముతో వాళ్ళ గృహాలని పూసుకున్నప్పుడు ఆ గృహము దేవునికి ప్రతిష్ఠింపబడిన గృహముగా మనం చూస్తాం. అలాగే కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఒక చక్కటి మాట తెలియచేశాడండి. మనము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి 16వ వచనం చదివితే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క రక్తము మన మీద ప్రోక్షింపబడుతుందో మన హృదయాలు పవిత్రంగా ఉంటాయి, అది ప్రభుకి ఆలయముగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియులారా, ఏ గృహానికైతే రక్తము పూయబడుతుందో ఆ ఇంటికి భద్రత ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, చాలామంది యొక్క గృహాలలో ఈ రక్త ప్రోక్షణ లేకపోవటం చేత ఎన్నో అనర్థాలు ఆ గృహాల్లో జరగటం మనం చూస్తాం. కొన్ని మాటలు మనం చూద్దాము. దేవుని బిడ్డలారా, వారు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఇళ్ళ ద్వారబంధాలకి రక్తము పూయబడింది. అలాగే మన గృహాలకు కూడా రక్తము చల్లబడాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరొక మాటను మనం చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అంటాడు. మన ఇంటి ద్వార బంధముల మీదను గౌరవముల మీద దేవుని యొక్క మాటలు వ్రాయాలంట. వేయబడితే రాయకూడదండి. దేవుని యొక్క మాటలు మన ఇంటి ద్వార బంధాల మీద రాయాలి. మొట్టమొదటిగా మన ఇంటికి ఉండవలసింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. యేసు ప్రభువారి యొక్క రక్తము ప్రోక్షింపబడినప్పుడు అది పవిత్రంగా ఉంటుంది, అది పరిశుద్ధంగా ఉంటుంది. సాతానుడు లోపలికి రాలేడు, మరణదూత లోపలికి ప్రవేశించలేడు. ఎందుచేతనంటే ఆ ఇల్లు యేసుక్రీస్తు ప్రభువారికి చెందింది. ఆ గృహములో ఉన్న వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తి అనే విషయాన్ని మనము స్పష్టంగా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఈ భాగములో మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు. చాలా స్పష్టంగా చెప్పిన మాటలు ఏమిటి అంటే, ప్రియులారా 7వ వచనం నుంచి నేను చదువుతాను. నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఎంత స్పష్టమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడంటే, ప్రియులారా మీరు గమనించండి. దేవుని యొక్క మాటలంట ద్వార బంధాల మీద వ్రాయాలి. మనము మన హైందవ సహోదరుల గృహాలకి వెళితే వాళ్ళ ద్వార బంధాలకి నిమ్మకాయలన్నా ఉంటాయి, లేదా గుమ్మడికాయ అన్నా ఉంటుంది, లేకుంటే వాళ్ళ యొక్క ద్వార కమ్ములకి కొన్ని రేకులు కడతారండి. క్రైస్తవ గృహాలకి ఉండవలసింది ఏమిటి అంటే, మన ఇంటి ద్వార బంధముల మీద గౌరుల మీద దేవుని యొక్క మాటలు రాయాలంట. అందుకే కొంతమంది దేవుని బిడ్డలు శాంతి నిలయము, లేదా ఇది యెహోవా గుమ్మము అని చెప్పి కొన్ని చక్కటి మాటలు రాస్తారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే, దేవుని యొక్క మాటలు మన ద్వార బంధముల మీద వ్రాయాలి అనేటువంటి యొక్క విషయాన్ని దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌరవుల మీదను వాటిని వ్రాయము. అది మన ఇంటికి దేవుని బిడ్డలారా అలంకరణ అయి ఉండాలి. దేవుని మాటలు అవి ఉండాలి. యేసు రక్తము మన గుమ్మముల మీద పూయబడాలి, మన ఇంటిలో చల్లబడాలి. రెండవది, మన ఇంటికి అలంకారం ఏమిటి అంటే దేవుని మాటలేనండి.
ఏవేవో పిచ్చి పిచ్చి బొమ్మలు తీసుకొచ్చి పెట్టడం కాదు. ఒకరోజు నేను ఒక క్రైస్తవ ఇంటికి వెళితే సినిమా హీరో లేక ఫొటోస్ ద్వార గుమ్మం దగ్గర ఉన్నాయండి. కానీ ఉండవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క మాటలు మన ద్వార గుమ్మముల మీద ఉండాలి అన్నటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ చెప్తాడు, 3వ మాట ఏం చెప్తాడంటే, మోషే గారి ద్వారా దేవుడు 7వ వచనము నుండి మనము 20వ వచనం వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చూచినప్పుడు, నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసకము వలె ఉండవలెను అని దేవుడు స్పష్టంగా ఆయన తెలియచేశాడండి. 20వ వచనములో కూడా మనం చూస్తే ఏమంటాడంటే, ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవన్నీ నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారులతో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనలను రప్పించెను అనేటువంటి విషయాలు మీరు తెలియచేయండి అని చెప్పి దేవుడు మాట్లాడాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, మన ద్వార బంధముల మీద ఉండవలసింది దేవుని మాటలు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లోనంట మన పిల్లలకంట వాటిని ఏం చేయాలంటే, మన కుమారులకి మన కుమార్తెలకి వాటిని మనము అభ్యసింపచేసే వారంగా ఉండాలంట. దేవుని మాటలు నేర్పించే వారంగా మనం ఉండాలంట. మన కుమారులకి మన కుమార్తెలకి వాటిని అన్ని వేళలా దేవుని యొక్క మాటల గురించి మనము మాట్లాడే వారంగా మనం ఉండాలంట అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలారా, మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు యొక్క గుమ్మముల మీద రక్తము పూయబడింది, ఒకటి. రెండోది, వారి యొక్క ద్వార గుమ్మముల మీద దేవుని యొక్క వాక్యము రాయబడింది. అలంకార రూపముగా దేవుని మాటలే నా గృహానికి అందము అని వాళ్ళు గ్రహించారు. మూడవదిగా వారు చేసిన పని ఏంటంటే, వారి పిల్లలకు కూర్చున్నప్పుడు, పండుకునే ముందు, లేచినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు వారి కుమారులకి వారి కుమార్తెలకి ఆ మాటలను అభ్యసింపచేశారు. అన్ని వేళలా దేవుని యొక్క మాటలే వారు పలికారు, దేవుని గురించి నేర్పించారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో వారికి నేర్పించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినది. బాల్యములో నుండే దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాటలు వారికి నేర్పటం జరిగిందండి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోబెట్టుకుని దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాలు చెప్పారు. మా పితరుడైనటువంటి యొక్క యాకోబు 70 మందితో ఆయన వెళ్ళాడు అక్కడికి. యోసేపు అక్కడ ఉన్నాడు. 30 సంవత్సరాలు సంతోషంతో అక్కడ గడపడం జరిగింది. 30 సంవత్సరాలు అనంతరం భయంకరమైన శ్రమలు మా పితరులు అనుభవించారు, బానిసత్వాన్ని అనుభవించారు, కష్టాలు అనుభవించారు, శోధన అనుభవించారు. వారు ప్రాణాలు విసిగిపోయాయి. ఆ పరిస్థితుల్లో వారు దేవునికి మొరబెడితే దేవుడు పరలోకము నుండి దిగవచ్చి మోషే అయినటువంటి దైవజనుడిని ఏర్పాటు చేసుకుని అక్కడికి పంపించి దేవుడు 10 అద్భుతాలు చేసి మోషే గారి ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. మీ గుమ్మములకు రక్తమును పొయ్యండి, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పొయ్యండి, సంహారకుని యొక్క దూత దాటిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు పూసారయ్యా రక్తాన్ని. గోషేను ప్రాంతంలో ఉండగా ఒక్కరు చనిపోలేదు. ఐగుప్తుల యొక్క ఇళ్లల్లో రక్తము లేదు గనుక మరణదూత వారు లోపల ప్రవేశించి ప్రతి తొలచూలు పిల్లవాడు చనిపోయాడు.
ఆ విధంగా మన ప్రజలు విడుదల పొందుకున్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రము ద్వారా, మీ గుమ్మములకు మీ ద్వార బంధముల మీద దేవుని వాక్యము ఉండాలి, ఇంకొకటి ఉండటానికి వీలు లేదు అని చెప్పి మా పితరులకి మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. గనుక ఈ వాక్యము గుమ్మముల మీద ఉండాలి, ఈ వాక్యము మన నస్సుల మీద ఉండాలి, ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి, ఈ వాక్యమును మనం ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మీరు నేర్చుకోవటం ద్వారా మీకు జ్ఞానం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా మీకు విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా మీలో ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. గనుక పిల్లలారా రండి అని చెప్పి వారు తమ బిడ్డలకి ఈ విధమైన క్రమాన్ని నేర్పించారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో క్రమము కనిపించట్లా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి అనుభవాలు కనిపించట్లేదు. రాను రాను ఈరోజు క్రైస్తవ గృహాలే సినిమా హాలుగా, క్రైస్తవ గృహాలే ఏమండి సాతానికి నిలయముగా ఈరోజు మారిపోతూ ఉన్నాయి. అందుకే కుటుంబాలలో ప్రశాంతత, కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో సమాధానం, కుటుంబాల్లో సంతోషం ఈరోజు లేదండి. కారణం నీ ఇంటిలో క్రీస్తు రక్తము ప్రోక్షింపబడట్లేదు, నీ ఇంటి దగ్గర వాక్యానికి చోటు లేదు, నీ ఇంటిలో పిల్లలకి నేర్పించే అనుభవం లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కుటుంబ ప్రార్థన లేదు. వారు కూర్చోబెట్టుకుని కుటుంబ ప్రార్థన చేసి తమ పిల్లలకి దేవుని యొక్క మాటలు నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 34వ కీర్తన 11వ వచనం అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, దేవుని యందు భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి. తండ్రులారా, తల్లులారా, ఈరోజు ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం మన గృహంలో ఆలోచించండి. 3వ అనుభవాలు చూస్తే వాళ్ళ పిల్లలకంట వాటిని అభ్యసింప చేశారు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పిల్లలకి నేర్పించారండి. అందుచేత దేవుని మాటలు వారు నేర్చుకుని ఆ మాటలు హృదయములో వారు తలపోసుకుని వాటిని ధ్యానిస్తూ ఉన్నట్లుగా మనం దైవ లేఖనములో మనం చూడగలమండి. 4వ అనుభవాన్ని మనం చూస్తే యెహోషువ భక్తుడు అంటాడు కదా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూచినప్పుడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడెల్లా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. గమనించారా? యెహోషువ ఐగుప్తు దేశములో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు, బానిసత్వం తెలుసు. యెహోషువ గారికి తెలుసండి గొర్రె పిల్ల యొక్క రక్తము గుమ్మాలకి పూయాలి అని చెప్పి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు గౌరుల మీద రాయాలని తెలుసు, పిల్లలకి నేర్పించాలని తెలుసు. ఇప్పుడు కుటుంబం అంతా దేవుణ్ణే సేవించాలని ఆయనకి తెలుసు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారిని కూర్చోబెట్టాడు. పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు. నా 2 చేతులు జోడించి కోరుతున్నాను, యవనస్తులారా మీ తల్లిదండ్రులు చెప్పే మాట వినండి, పెద్దవాళ్ళు చెప్పే మాట వినండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంది, వారి దగ్గర బోళ్ళంత అనుభవం ఉంది. ఆ అనుభవం యవనస్తులమైన మనకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెద్దల దగ్గర కూర్చోండి, దేవుడు వారి పట్ల చేస్తున్న కార్యాలు మీరు వినండి, అది మీ జీవితాన్నే మార్చివేస్తుంది. పెద్దవాళ్ళు చెప్పే మాటలు నాకెందుకని త్రోసివేయొద్దు. దేవుడు వారి ద్వారా మీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ సేవా జీవితంలో ముందుకు సాగుటకు కారణం ఒకటి దేవుని కృప అయితే, ఇప్పటికీ పెద్దవారు అనుభవం కలిగినటువంటి దైవజనుల యొక్క అనుభవాలని నేను ఎప్పటికప్పటికీ తెలుసుకుంటూ ఉంటాను. అది మనకెంతో మేలండి. యెహోషువ భక్తుడు 12 గోత్రాల వారిని కూర్చోబెట్టి అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నిర్ణయించుకోండి.
ఐగుప్తులో చిన్నవాడిగా ఉన్న కాడు నుంచి యవ్వన కాలంలో దేవుడు చేసిన కార్యాలు, ఇప్పుడు వృద్ధాప్యం ఉన్న నాకు అన్నీ తెలుసు. అయితే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. నా ఇంటి వారు, నా గృహానికి రక్తం పూయబడింది, నా ద్వార బంధముల మీద వాక్యాలు వ్రాయబడ్డాయి. నా పిల్లలను దేవుని కోసం నేను పెంచాను, నేర్పించాను. నేను నా ఇంటి వారు దేవుని తప్ప, దేవుని దేశ తప్ప మరొక పేరు నా నోటితో కూడా నేను ఉచ్చరించను, ఇశ్రాయేలు వారులారా అని చెప్పినప్పుడు వారు ఏమంటున్నారంటే 16వ వచనములో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తులము అగుదుము గాక. 17వ వచనం, ఐగుప్తు దేశమును దాసుల గృహము నుండి మనలను మన పితరులను రప్పించి మన కనులెదుట గొప్ప క్రియలను చేసి మనలను నడిపించిన మార్గములన్నిటిలోనూ మన వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. అయ్యా, నువ్వు సేవించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మేము కూడా చూసామయ్యా. ఆ దేవుని విడిచిపెట్టి మేము శాపగ్రస్తులు మాత్రం కామయ్యా. గమనించారా ఎంత గొప్ప తీర్మానమో? ఆ దేవుణ్ణి విడిచిపెట్టినా, ఆ దేవునికి దూరమైనా మన మీదకి, మన ఇంటి మీదకి వచ్చేది ఏంటో తెలుసా? శాపం అండి. ఈరోజు అనేక మంది దేవుని విడిచిపెట్టి దేవునికి దూరం అయ్యి ఇంటి మీదకి శాపం, వారు ఒంటి మీదకి శాపం తెచ్చుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము అంటే 12 గోత్రాల వారు అంటున్నారు, అదే దేవుని మేము కలిగి ఉంటాం. ఆయన విడిచిపెడితే మాకు శాపం వస్తుంది, ఆయన కలిగి ఉంటే మాకు ఆశీర్వాదం అని గుర్తించారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించగలిగితే నీ దినములు క్షేమముగా, నీ సంవత్సరములు సుఖముగా నువ్వు వెళ్ళబుచ్చగలవు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలంటే నీవు నీ ఇంటి వారు యెహోవానే సేవించాలి. అందుకే అంటాడు, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. నీ ఇంటిలో ఆరాధన, నీ ఇంటిలో స్తుతి, నీ ఇంటిలో పాటలు, నీ ఇంటిలో ప్రార్థన ధూపం బయటికి వెళుతూ ఉన్నప్పుడు శత్రువు గడగడలాడతాడు, శత్రువు భయపడతాడు. అందుచేత నీ ఇంటిలో నీ ఇంటి వారందరితో కూడా కలిసి ప్రభును స్తుతించు, పాటలు పాడు, ప్రభువాక్యను చదువు, ప్రభుకి ధూపమై దేశము కోసం, రాష్ట్రము కోసం, పట్టణము కొరకు, ప్రజల కొరకు, బంధువుల కొరకు నీవు విజ్ఞాపన చేయి. నీ ఇంటి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము దిగి రాకపోతే నన్ను అడుగు, నేను చెప్తా సమాధానం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 4వ విషయాన్ని మనం చూస్తున్నాం, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అప్పుడు నీ గృహములో ఉన్నవారు తమ దినములు క్షేమముగా, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారంట. గనుక దేవుని యొక్క సన్నిధానములో 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తన 10వ వచనం చదువుదామండి. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి, ఎంత అద్భుతమైన వాగ్దానం. రక్తము పూయబడింది, శాపం కొట్టివేయబడింది, దేవుని యొక్క వాక్యము గుమ్మానికి వ్రాయబడింది. లోపల ప్రవేశించడానికి దుష్టుడికి చోటు లేదు, గలిబిలికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. లోపల ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దేవుని మాటలను నేర్చుకుంటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ఇంటిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించెదము. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, అలాగే దైవజనులు కూడా పిలిపించుకుని ఆ ఇంటిలో ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఇంకెక్కడండి పాపానికి చోటు?
ఇంకెక్కడండి సినిమాకు చోటు, ఇంకెక్కడండి జబర్దస్త్కు చోటు, ఇంకెక్కడండి సీరియల్కు చోటు, ఇంకెక్కడండి సిగరెట్లకు చోటు నీ ఇంట్లో, ఇంకెక్కడండి నీ ఇంట్లో మందుకు చోటు? నీ ఇంట్లో పరిశుద్ధాత్ముడికి మాత్రమే చోటు ఉంది. పాపానికి, దుష్టత్వానికి చోటు లేదు. అందుచేత ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నా గుడారమును సమీపించదు. ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే అగ్ని ప్రాకారముగా దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు కావలు ఉన్నారు. నా ఇంటికి భద్రత ఉంది, నాకు భద్రత ఉంది. ఏ తెగులు నా గుడారమును సమీపించదు, అపాయం ఏమి నా యొద్దకు రాదు అని తెలియచేస్తున్నాడు. 6వ మాట చూస్తే గమనించండి, నీతిమంతుల యొక్క ఇల్లంట నిత్యము నిలిచి ఉండును అంటాడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. నీతిమంతుల ఇల్లు నిలుచును. వారి ఇల్లు ఏం చేయబడుతుందంట? నిలిచి ఉంటుంది. నీతిమంతుల యొక్క ఇల్లు నిలిచి ఉంటుంది. నీతిమంతుల నివాసము ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుల యొక్క నివాసానికి భద్రత ఉంది. నీతిమంతుల యొక్క ఇల్లు నిలుచును. ఎలా ఉంది నీ ఇల్లు? నీ ఇల్లు బాగుందా? నీ గృహం బాగుందా? నీ హృదయం బాగుందా? నీ కుటుంబం బాగుందా? ఇలా వాళ్ళు తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు ఏమని చెప్పాడంటే, నీ గుమ్మానికి రక్తం పూయబడాలి, నీ గుమ్మానికి దేవుని వాక్యము రాయబడాలి, నీ ఇంటిలో పిల్లలందరికీ దేవుడి గురించి తెలియచేయాలి, నీవు నీ ఇంటి వారి యెహోవానే సేవించాలి. అలా ఉంటే అపాయం ఏమీ రాదన్నాడు. నీ ఇల్లు నిలిచి ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 26వ వచనములో ఓ అద్భుతమైన మాట కూడా దేవుడు తెలియచేశాడండి. నీవు శాపగ్రస్తుడువు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని బొత్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. అంటే హేయమైనది ఏది కూడా నీ ఇంట్లోనికి నువ్వు ఎప్పుడు రానియొద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. వాక్యం వింటున్న తల్లి, వాక్యం వింటున్న తండ్రి, నీ ఇంటిలోనికి హేయమైంది తీసుకొచ్చావా? సాతానుడు అక్కడ ఉంటాడు. ప్రార్థన చేయనివాడు, వాక్యం చదవనివాడు, పాటలు పాడనివాడు, గృహ కూడుకు కూడా నీ ఇంట్లో జరగనివాడు. దుష్టుడు నీ ఇంటిని ఏల్తాడు, నిన్ను ఏల్తాడు, నీ పిల్లల్ని ఏల్తాడు. గలిబిలి, గందరగోళం, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులతో వాడు గృహాన్ని గలిబిలి చేస్తాడు. అది జరగకుండా ఉండాలంటే నీ ఇంటికి ఎప్పటికప్పటికీ రక్త ప్రోక్షణ జరగాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద క్రమం తప్పకుండా దేవుని వాక్యం ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి. నీ పిల్లలకి నేర్పించాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. అప్పుడే అపాయము రాకుండా ఉంటుంది. ఏ తెగుళ్ళు లోపలికి రాకుండా ఉంటాయి. నీవు నీ ఇల్లు నిత్యము నిలిచి ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయామయుడమైన దేవా, ఈ మంచి దినము కొరకై మీకు స్తోత్రాలు నాయనా. ఈ జూన్ నెల మొదటి వారములో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ లేఖనాల ప్రకారంగా మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకుని క్రమము తప్పకుండా మేము భక్తి చేస్తూ నీ ద్వారా మేము దీవించబడి వర్ధిల్లుటకును క్షేమంలోనికి రావడానికి సహాయం ఇచ్చేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. మరొక్క పర్యాయము మీ పాద దగ్గర అడుగుతున్నాం నాయన. 4వ తారీఖు నాయన, ఇదిగో తండ్రి, ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉండగా ఎవరిని మాకు ప్రధానిగా ఏర్పాటు చేశారో మాకు తెలియదు, ఎవరిని ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశారో తెలియదు. దేశము రాష్ట్రము క్షేమంగా ఉండేటట్లుగా మీరు చేయమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన దేశానికి, మన రాష్ట్రానికి తోడై ఉండునుగాక.
ఆమేన్. అందరికి వందనాలండి.